ప్రేక్షకులకు నమస్కారం. ఐ డ్రీమ్ డివోషనల్ శ్రీకరం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ప్రధానంగా జ్యోతిష్శాస్త్రరీత్యా గురువారం మనం ఎటువంటి పనులు ప్రారంభించవచ్చు, ఎటువంటి పనులు ప్రారంభం చేయకూడదు అన్న అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే దైనందిక కార్యక్రమాల్లో మనం ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకున్నప్పుడు ఆ రోజు మనం ఏ వారం ప్రారంభం చేయబోతున్నాము అన్న దాన్ని బట్టి కూడా దాని ఫలితం కొంతవరకు నిర్దేశితం అవుతుంది. కాబట్టి చిన్న చిన్న కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు ఇక్కడ చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి నేను అటువంటి అంశాలను గత కొద్దిగా తెలియజేస్తాను. అందులో భాగంగా ఈరోజు గురువారం విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా చెప్పాలంటే గురువారం అంటే బృహస్పతి, అంటే గురువు ఆధిపత్యం వహించే రోజుగా జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. గురువు అంటే సకల శుభాలకు కూడా ఆధిపత్యం వహిస్తాడు. అంటే మనం ఏదైనా ఒక చిన్న పని ప్రారంభం చేయాలంటే కూడా మనందరికీ గురుబలం ఉండాలని చెప్పి అంటుంటాం. అంటే ఒక వివాహం కావాలి, ఉద్యోగం రావాలి, ఉద్యోగంలో చేరాలి, ఏదైనా సరే గురుబలం ఉన్నప్పుడే పనులన్నీ కూడా సునాయాసంగా పూర్తవుతాయని చెప్తుంది. అందువల్ల జ్యోతిష్ శాస్త్రంలో గురుని యొక్క ప్రాధాన్యత అంతా ఇంత కాదని చెప్పొచ్చు. ప్రధానంగా గురువారం రోజు ధార్మిక అనుష్ఠానాలు ఏవైతే ఉన్నాయో అటువంటి పనులు ప్రారంభం చేయడానికి చాలా మంచి రోజు. యజ్ఞ యాగాదాలు లాంటివి నిర్వహించడానికి, పూజాది కార్యక్రమాలు, యాత్ర లాంటి వాటిలో పాల్గొనడానికి గురువారం చాలా మంచిదని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ విమానయాన ప్రయాణాలు చేయడానికి కూడా గురువారం చాలా మంచిదని చెప్పొచ్చు. గృహ నిర్మాణ పనులు ప్రారంభం చేయడం అంటే భవన నిర్మాణం అంటాం కదా, దానికి కూడా గురువారం చాలా మంచిదని చెప్పవచ్చు. దీనివల్ల ఏంటంటే మనకు శుభ ఫలితాలు త్వరితగతిన ప్రాప్తిస్తాయని చెప్పవచ్చు. ఇక గురువారాన్ని గురువు పాలిస్తాడు కాబట్టి ఈరోజు చాలా శుభదినం. కాబట్టి దైవపరమైన గ్రహం అంటే గురుగ్రహంగా చెప్తుంటాం నవగ్రహాల్లో. కాబట్టి అటువంటి గురువు మనకు అనుకూలంగా ఎప్పుడు ఉంటాడంటే మనం ఎప్పుడైతే నీతి నిజాయితీగా పనులు చేస్తుంటామో, ధర్మబద్ధంగా నివసిస్తుంటామో, చట్టబద్ధంగా నివసిస్తుంటామో అటువంటి వారందరి మీద కూడా గురుగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. గురువు ఆధిపత్యం వహించే పనులు ఇవన్నీ చెప్పవచ్చు. కాబట్టి అవినీతి పనులు చేయాలని చెప్పనుకుంటే ఏ రోజు చేయకూడదు. కానీ ప్రధానంగా ఇక్కడ మనం గురువారం గురించి చెప్పుకుంటున్నాం కదా, మంచిది కాదు. ఒక వ్యక్తిని హింసించాలి, ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టాలి, ఇటువంటి ఆలోచనలు ఎవరైతే చేస్తారో గురువు జాతకంలో బాలైనప్పుడు చేస్తుంటారో అటువంటి వారికి కాకుండా నీతి నిజాయితీగా ఉండాలి, సమాజ సేవకు ఉపయోగపడే పనులు చేసేవారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు, యజ్ఞ యాగాది కర్తవ్యాలను తరచుగా నిర్వహించే వారి మీద గురువు యొక్క ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి అటువంటి పనులు ప్రారంభం చేయడానికి చాలా మంచిది. అదేవిధంగా నీతి నిజాయితీతో కూడినటువంటి నిర్ణయం ఏదైనా సరే గురువారం రోజు నిరభ్యంతరంగా తీసుకునే ప్రయత్నం మనం చేయవచ్చు. మంచి ఆలోచనలు చేయడానికి కూడా ఈ గురువారం కూడా చాలా మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక అదేవిధంగా గురువులను సంప్రదించడానికి, తల్లిదండ్రులతోటి కొంతవరకు సమయాన్ని గడపడానికి కూడా ఈ గురువారం చాలా మంచిదని చెప్పవచ్చు. ఖరీదైనటువంటి లోహాలు కొనుగోలు చేయడానికి కూడా, అంటే బంగారం, వెండి, రాగి, ఇత్తడి ఇటువంటి కొనుగోలు చేయడానికి కూడా గురువారం రోజు చాలా మంచిది. సంతానానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ప్రారంభం చేయడానికి, సంతానం లేని దంపతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు ఏదైనా మెడికల్ ట్రీట్మెంట్స్ తీసుకోవడానికి కూడా గురువారం రోజు చాలా మంచిదని చెప్పవచ్చు. కాబట్టి జాతకంలో గురుబలం లేనప్పుడు మిగతా పనులు ఆలస్యం అవ్వడమే కాకుండా సంతానం కలగడం కూడా దంపతులకు కష్టమవుతుంది. కాబట్టి అటువంటి వారు ఏదైనా పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి కానీ, లేకపోతే ఈ మెడికల్ ట్రీట్మెంట్స్ సంబంధించి వైద్యులను సంప్రదించడానికి కానీ గురువారం రోజు వారికి చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా వివాహానికి సంబంధించిన పనులు ఏదైనా ప్రారంభం చేయాలి, ఉద్యోగానికి సంబంధించిన పనులు ఏదైనా ప్రారంభం చేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఈ గురువారం రోజు అందరికీ కూడా చాలా మంచి రోజుగా చెప్పవచ్చు. దక్షిణ దిశ వైపు ప్రయాణాలు చేయకపోవడం మాత్రం ఈ గురువారం రోజు చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ఎవరికైతే మన ప్రేక్షకులకు ఆల్కహాల్ తీసుకునే అలవాటు కానీ, నాన్ వెజ్ ఎక్కువగా తినే అలవాటు కానీ ఉంటుందో అటువంటి వారు సాధ్యమైనంత వరకు కూడా గురువారం రోజు కొంతవరకు అటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండే ప్రయత్నం చాలా మంచిదని చెప్పవచ్చు. పెద్ద మనుషులతోటి వ్యవహారకు సంబంధించిన మాట్లాడడానికి కానీ, మధ్యవర్తిత్వాలు చేయడానికి కానీ, రాజీ ప్రయత్నాలు చేయడానికి కానీ ఈ గురువారం రోజు చాలా మంచిది. వివాహ సంబంధిత విషయాలు చర్చించుకోవడానికి, విద్యా సంబంధిత విషయాలు చర్చించుకోవడానికి కూడా గురువారం చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా ప్రధానంగా చెప్పంటే దాన ధర్మాలు చేయడానికి గురువారం చాలా మంచి రోజు. కాబట్టి మనం ఏదైనా ఒక అన్నదానం చేయాలని చెప్పి అనుకున్నాం, విద్యాదానం చేయాలని చెప్పి అనుకున్నాం, అంటే ఎదుటి వ్యక్తులకి మన కష్టాజితంలో కొంత మొత్తానికి ఇవ్వాలని చెప్పి అనుకున్నాం, అంటే ఒక మాట చెప్పంటే సమాజ సేవా కార్యక్రమాలు, మానవ సేవే మాధవ సేవ అని భావించేవారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు, అదేవిధంగా భగవంతుని పూజాది కార్యక్రమాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకున్న వారు కూడా గురువారాన్ని మించిన రోజు ఈ 7 రోజుల్లో మరొకటి లేదని చెప్పవచ్చు. కాబట్టి గురువారం అన్ని శుభ కార్యక్రమాలకు కూడా చక్కగా కూడా ఉపయోగపడుతుంది. ఒక రాజకీయ నాయకుడిని కలిసి మనకున్న సమస్యతో విన్నవించుకొని ఆ సమస్య నుంచి బయటపడాలి, పై అధికారిని కలిసి మనకున్నటువంటి సమస్య చెప్పుకొని ఈ అధికార సమస్యల నుంచి మనం బయటపడాలి, ఉద్యోగంలో ఉన్న సమస్యల నుంచి బయటపడాలి, అదేవిధంగా వ్యాపార సంబంధ విషయాలు తరచుగా నష్టాలు వస్తున్నాయి, మనం బయటపడాలని చెప్పనుకున్నప్పుడు గురువారం రోజు ఆ పనులు ప్రారంభం చేయడం, లేదా గురువారం రోజు అటువంటి పనులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా వాహనాలు కొనుగోలు చేయడానికి కూడా ఈ గురువారం రోజు చాలా మంచిది. అదేవిధంగా వ్యవసాయదారుల విషయానికి వస్తే శనగ, వరి, కొబ్బరి, అరటి, మామిడి, చెరుకు,
వేరుశనగ, మొక్కజొన్న ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి, వ్యవసాయ పనులు ప్రారంభించడానికి కూడా ఈరోజు చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక మొత్తం మీద జ్యోతిష్శాస్త్రరీత్యా చూసుకున్నప్పుడు గురువారం అన్ని కార్యక్రమాలకు కూడా మంచి రోజుగా ఒక్క మాట చెప్పవచ్చు. ఆర్థిక వ్యవహారాలకు, ఉద్యోగ వ్యవహారాలకు, కుటుంబ వ్యవహారాలకు, పై అధికారులను కలవడానికి, రాజకీయ నాయకులను కలవడానికి, విదేశీయాన ప్రయాణాలకు, అదేవిధంగా ట్రావెల్స్ చేయడానికి, యాత్రలకు వెళ్ళడానికి, యజ్ఞయాగాది కర్మలు నిర్వహించడానికి చాలా వరకు కూడా గురువారం చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి మనలో కూడా చాలామంది ఏంటంటే అందుకే గురువారం కోసం వేచి చూస్తారని చెప్పవచ్చు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోలేక పని ప్రారంభం చేయాలని చెప్పి అంటున్నప్పుడు మాకు గురువారం అంటే చాలా ఇష్టం అండి, గురువారం అంటే చాలా ప్రీతికరం అని చెప్తుంటారు కదా. ఆ విధంగా గురువారం రోజు మనం తీసుకునే నిర్ణయాల్లో విజయాల శాతం అధికంగా ఉంది అన్న విషయం అనుభవంలో తెలియదని చెప్పవచ్చు. అందువల్లే ప్రతి ఒక్కరూ కూడా గురువారానికి ఇంత ప్రాధాన్యతనిస్తారని చెప్పవచ్చు. అదేవిధంగా ఒక్కసారి వ్యక్తిగత జాతకంలోకి వస్తే గురువు ఎవరికైతే జాతకంలో అనుకూలంగా ఉన్నాడో, చెడు స్థానంలో కానీ నీచ స్థానంలో కానీ ఉన్నప్పుడు ఏమైపోతుందంటే ఏదైనా ఒక మంచి పని చేయాలంటే కూడా అటువంటి వారికి ఆటంకాలు వస్తుంటాయి, అంటే గురుబలం ఉండదని చెప్పవచ్చు. అటువంటి వారు ప్రధానంగా ఈ గురువారం రోజు దత్తాత్రేయ స్వామిని కానీ, సాయిబాబా వారిని కానీ, లేక రాఘవేంద్ర స్వామిని కానీ ఆరాధించే ప్రయత్నం చేయడం. ఇందాక చెప్పిన సంతాన సంబంధిత చికాకులు ఎవరికైతే ఉన్నాయో, సంతానం కలిగిన దంపతులు కానీ, సంతానం కలిగిన తర్వాత పిల్లల గురించి ఆందోళన, కొంతవరకు ఇబ్బందులు, సమస్యలు లాంటివి ఎవరికైతే అధికంగా ఉన్నాయో అటువంటి వారందరూ కూడా గురువారం రోజు ఆ పనులు ప్రారంభం చేయడం, అంటే డాక్టర్స్ని కలవడం కావచ్చు, లేదా పూజాది కార్యక్రమాలు చేయించుకోవడం కావచ్చు, ఇదన్నీ కూడా దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క జీవిత చరిత్రను కానీ, సాయి సచరిత్రను కానీ యథాశక్తిగా గురువారం రోజు నుంచి ప్రారంభం చేసే పనులు చేయడం, గురువారం ఉపవాసం ఉండడం. ఇందాక చెప్పినట్టుగా ఎవరికైతే నాన్ వెజ్, ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటుందో వారికి జాతకంలో గురువు బాలైనప్పుడు ఈ విధంగా పనులు చేయడం వల్ల మరింత కష్ట నష్టాలు ఎదురవుతాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా గురువారం ఉపవాస దీక్ష లాంటివి తీసుకోవడం, గురువులను కలవడం, గురువుల నుంచి ఆశీస్సులు తీసుకోవడం, వారి కుల పండితులను, కుల గురువులను కలిసే ప్రయత్నం చేయడం కూడా గురువారం రోజు చాలా మంచిదని చెప్పవచ్చు. మొత్తం మీద ఒక్క మాటలో చెప్పాలంటే గురువారం రోజు అన్ని రకాల శుభకార్యాలు నిర్భంతరంగా మనం ప్రారంభం చేయవచ్చు, అన్ని నిర్ణయాలు కూడా తీసుకునే ప్రయత్నం చేయవచ్చు. మరీ ముఖ్యమైన వాటికంటే ఇక్కడ పండితులు సంప్రదించాలి. నేను ప్రతిరోజు మనకు దైనందిక కార్యక్రమాలు ఎదురయ్యే సమస్యలను ప్రస్తావన చేస్తూ దానికి సంబంధించినటువంటి విషయాల గురించి నేను వివరిస్తాను. ఈ విషయాన్ని మన ప్రేక్షకులు గుర్తుంచుకొని తమకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల జీవితంలో విజయాల శాతం కూడా వారికి అధికమవుతుందని చెప్పవచ్చు. విన్నారుగా గురువారం యొక్క విశిష్టత ఏంటి, గురువారం రోజు ఎటువంటి పనులు ప్రారంభించవచ్చు, ఎటువంటి పనులు ప్రారంభం చేయకూడదు అన్న అంశాలు రేపటి రోజు మనం ప్రధానంగా శుక్రవారం యొక్క విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.